మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు 20 ఏండ్ల కట్ అవుతాను సార్ నా భర్త చచ్చిపోయి. ఆ బోర్ ఎండిపోయి ఇంకో బోర్ వేపించింది. అది ఎండిపోయి ఇప్పుడు నీళ్ళు ఎండిపోయి పంట పాడైపోతాను సార్. 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ మాకు సాయం చేస్తే చాలు సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము ప్రస్తుతం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దర్శింబల చిన్న గ్రామంలో ఉన్నాం. మనము ఇక్కడ జయమ్మ అనే ఒక చిన్న మహిళా రైతు ఉంది. భర్త 25 సంవత్సరాల కిందటమే చనిపోవడంతో 5 ఎకరాలలో ఒక వరిను కర్బూజాతో పంట సాగు చేస్తూ ఒక బోర్ వేయించింది. ఒక బోర్ వేయించడంతో బోర్ ఎండిపోవడంతో ఇంకొక బోర్ కానీ వేసి ఖర్జూరా వరి సాగు చేస్తుంది. ఈ రోజు 2 బోర్లు ఎండిపోవడంతో ఇట్లా వరి మొత్తం అంతా ఎండిపోవడంతో దాదాపు 5 ఎకరాల్లో వరిను కర్బూజాను మొత్తం చేతికి వచ్చిన పంట అంతా ఎండిపోవడంతో నీళ్లు రాకుండా పోవడంతో ఒక నెల రోజులు ఉంటే చేతికి పంట వచ్చే టైంలో ఇలా ఎండిపోవడం చూసి మహిళా రైతు ఆవేదన చెందుతుంది. మరిన్ని వివరాలు మన మహిళా రైతు జయమ్మ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అమ్మ, ఎన్ని సంవత్సరాల కిందట మీరు ఈ రైతు దీంట్లోకి వచ్చారు మీరు? మేము ఇప్పుడు 20 ఏండ్ల కట్ అవుతాం సార్. నా భర్త చచ్చిపోయి 25 ఏండ్ల కట్ అవుతుంది. ఆయన చచ్చిపోయిన వాళ్ళ ఉంటే మేము పిల్లలు పట్టుకొని చేసుకుంటాను. ఓ బోర్ వేపించింది. ఆ బోర్ ఎండిపోయి ఇంకో బోర్ వేపించింది. అది ఎండిపోయి ఇప్పుడు మడిను దోస పెడుతుంది. ఇప్పుడు చేతికి అందిన పంట 40 రోజుల్లో అయిపోయేది. నీళ్ళు ఎండిపోయి పంట పాడైపోతాను సార్. 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. ఏమేమి పంట పెట్టావు? ఇప్పుడు 5 ఎకరాలు ఉంది కదా, 5 ఎకరాల్లో ఏమేమి పంట పెట్టావు? వరి, దాస పెట్టినాం సార్. ఇప్పుడు ముందు మడి అట్లాంటివి పెట్టుకుంటాను. శనక్కాయి, కుసాలు, మొక్కజొన్న అట్లాంటివి పెట్టుకుంటాను సార్. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది దాస పెట్టుకుంటున్నాం సార్. అప్పుడు ఒకసారి ఏమో రకంగా పంట చేతికి వచ్చా. ఇప్పుడు 5 లక్షలు అప్పు చేసి దాచ చెట్లు పెట్టుకున్నాం సార్. ఇట్లా ఎండిపోయి ఇట్లా ఇది అయిపోతున్నాం. ఎంత నష్టం అవుతుందమ్మా? 5 లక్షలు ఫైన్ అయింది సార్. 6 లక్షల కట్ అయింది సార్. ఎవరైనా ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఎవరైనా వచ్చినారా? గవర్నమెంట్ నుంచి ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చినారు సార్. పద్దన ఎవరో ఆడి అంట ఇయ్యారువా అగ్రికల్చర్ ఆఫీసరు అందరూ వచ్చినారు సార్. వచ్చి పద్దన్నే చూసుకొని రాసుకొని పోయినారు. మొన్న ఎవరో వచ్చి ఫోటోలన్నీ తీసుకొని వాళ్ళ పేపర్కి వేయించినారు సార్. ఇప్పుడు ఎంత మొత్తం నీకేం దీనికి పరిష్కారం ఏం చెప్పమంటావు? ఏమో సార్, కార్యకర్తలు గాని అధికారులు గాని ఎవరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా గాని మాకు సాయం చేస్తే చాలు సార్.